తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నుంచి మనసు మమత అనే నవల వినేద్దామండి. రచన శ్రీమతి హజరా గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. నీలిమ బామ్మగారు. నీలిమ కోసం బామ్మగారు, బామ్మ కోసం నీలిమ. మా తాతలు నేతులు తాగారు అన్న సామెతగా బాగా కలవారింటిలోనే పుట్టింది నీలిమ. అనుకోకుండా ఓడ కాస్త బండిగా మారిపోయింది. ప్రమాదవశాత్తు తల్లిదండ్రులను కోల్పోయిన నీలిమ పైన అందరూ బంధువులకు విపరీతంగా ప్రేమ పెరిగిపోయి ఎక్కడెక్కడి వారు వచ్చేశారు. తీరా వచ్చి కూర్చుని ఇక్కడి ఆస్తిపాస్తులు వాళ్ళ స్వార్థాల మాటకు తప్పుకున్నాయి. తలకొరివి పెట్టి పున్నామ నరకం నుండి తప్పించాల్సిన చెట్టంత కొడుకు, ఈ వయసులో కూర్చోబెట్టి చేసి పెట్టే కోడలు పోయి పుట్టెడు కష్టంలో ఉన్న బామ్మగారికి అసలు విషయాలు తెలిసేసరికి విజయవాడలో ఉన్న ఆ డాబా ఇల్లు, ఆ ఇంటి ముందర ఉన్న 4 కొట్టు గదులు మాత్రమే మిగిలాయి. ఇలా విచారిస్తూ కూర్చుంటే పోయిన వాళ్ళు తిరిగి రారు సరికదా. ఉన్న ఈ పసికందుని పెంచి పెద్ద చేసే స్థితి కూడా ఉండకుండా పోతుందని తెలుసుకున్నాక ఉన్న నోటిని 10 నోళ్లుగా చేసుకుని 2 చేతుల్నే 20 చేతులుగా చేసి జాడించేసరికి తేలు కుట్టిన దొంగల్లా ఎవరికి వారు పలాయన మంత్రం చిత్తగించారు. ఆనాటి నుండి ఆ పసిదాన్ని అదే మొండి ధైర్యంతో పెంచుకొచ్చింది బామ్మగారు. ఆ ఇంటిలో ఒక గది మాత్రమే తమ క్రింద ఉంచుకొని మిగిలిన ఇల్లంతా అద్దెలకిచ్చేసింది. ఇవాళ ఆమెకు ఆ ఇంటి మీద కానీ కొట్టుల మీద కానీ 6-7 వేల దాకా అద్దెల రూపంలో వస్తుంది. ఇప్పుడే కాస్త అద్దెలు పెంచారు కానీ మొన్నటి వరకు ఆ వచ్చే రాబడికి ఇంట్లో ఖర్చు, పిల్లదాని చదువు, బట్టలు, ఫీజులు, మంచి చెడ్డకయ్యే ఖర్చులు బొటాబొటిగా సరిపోతుండేది. ఎటొచ్చి ఓ 2 ఏళ్ల నుంచి కాస్త అద్దెలు పెరిగాయి. 4 డబ్బులు బ్యాంకులో వేయగలుగుతున్నారు. ఈ మధ్యనే బ్యాంకులో లోను తీసుకుని పైన ఒక చక్కని పోర్షన్ కట్టించింది బామ్మ. ఏనాటికైనా నీలిమక ఉంటుంది కదా అని ఆవిడ ఉద్దేశం. అప్పటి వరకు అని ఓ డాక్టర్ గారికి అద్దెకిచ్చింది. బామ్మ పెంపకమే అయినా నీలిమ మహా గడుగ్గాయిగా పెరిగింది. ఆమె స్కూలు చదువు దగ్గర నుంచి కూడా ప్రతి తరగతిలోనూ ఫస్టున ఉండాల్సిందే. ఆటల్లో కూడా అంతే. అన్ని ఆటలు ఆడేది కాదు. తనకు నచ్చిన ఆట, తను ఆడాలనుకున్న ఆట, వాటిల్లో మాత్రం ఫస్ట్ ప్రైజు తెచ్చుకునే వరకు ప్రాక్టీసు చేసి సాధించేది. అంత పట్టుదల, దీక్ష ఉన్న పిల్ల నీలిమ. డొనేషన్ కట్టడం ఇష్టం లేక నీలిమ తప్పనిసరి పరిస్థితుల్లో కో ఎడ్యుకేషన్ కాలేజీలో బీకాం 3వ సంవత్సరం చదువుతోంది. కాలేజీలో మంచి స్టూడెంటు అనేవారు, తెలివైన విద్యార్థిని అనుకునేవారు. నెమ్మది, పట్టుదల, కార్యదీక్ష, శ్రద్ధ అన్నీ ఉన్న చురుకైన విద్యార్థిని అని మెచ్చుకునేవారు. ఇలాంటి అభిప్రాయాలతోనే 2 ఏళ్లు గడిచాయి. ఇంకొక ఏడాది గడిస్తే డిగ్రీ అయిపోతుంది. కానీ 3వ ఏడు ఆరంభం అవుతూనే నీలిమకు అన్ని అశుభ సూచకాలే ఎదురవుతున్నాయి. ఆ రోజు కాలేజీ తెరిచిన రోజు. నీలిమ కాలేజీకి కొంచెం ఆలస్యంగా వచ్చింది. ఇంట్లో పని అవ్వలేదు. సర్లే మొదటి రోజే ఏం క్లాసులు జరిగి చేస్తాయిలే అనుకుంటూ ఆలస్యంగా వచ్చింది. మొదటి రోజు కావటాన గేటు బయట లోపలి ఆవరణ అంతా పిల్లలతో కలకలలాడుతోంది. తల వంచుకొని చకచకా వస్తున్న నీలిమ గేటు దాటి ఆవరణ వరండా కూడా దాటింది. హలో అని పలకరిస్తున్న వాళ్ళందరికీ చిరునవ్వుతో హలో హలో అని సమాధానమిస్తూనే మరికొందరిని తానే హలో అంటూ పలకరిస్తూ మెట్ల వైపుకు నడిచింది. క్లాస్ రూంలోకి ప్రవేశించింది. గదిలో కాలు పెట్టేసరికి ఎదురుగా ఓ కొత్త యువకుడు వస్తూ కనిపించాడు. ముఖాన పడిన జుట్టు, జీన్స్ ప్యాంటు, నోట్లో బబుల్గం ఉంది కాబోలు పశువులు నెమరి వేస్తున్నట్లు నములుతూనే ఉన్నాడు. అసలు అలా ముఖం మీదకు జుట్టు పడేసుకునే వాళ్ళని చూసినా, షర్టుకు పై గుండీలు తీసేసి తిరిగే వాళ్ళని చూసినా ఆమెకు మహాకంపరం, చిరాకు. హలో అన్నాడు ఆమె ముఖంలోకి గుచ్చి చూస్తూ. హలో అనేసి గబుక్కున తల తిప్పుకొని బల్లల వైపుకు వెళ్ళిపోయింది నీలిమ. రాజేష్తో పరిచయం అలా ఆరంభమైంది. రాజేష్ 6 అడుగుల అందగాడు. మంచి రంగు, అందమైన ముక్కు, సన్నని మీసకట్టు, అమ్మాయిలను అయస్కాంతంలా ఆకర్షించే కళ్ళు, కన్నెపిల్లల మనసుల్లో
గుబులు పుట్టించే వాక్చాతుర్యమో. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కాలేజీలోని చాలామంది ఆడపిల్లలు పడి చచ్చేంత గ్లామర్ ఉన్నవాడు రాజేష్. అతడు పుట్టగానే నవ్వాడో ఏడ్చాడో తెలియదు కానీ అతనికి నవ్వులన్నా, నవ్వేవాళ్ళన్నా, నవ్వించేవాళ్ళన్నా అపరిమితమైన ఇష్టం. ఈ జీవితం హాయిగా నవ్వుకోటానికే అంటాడో, ఈ వయసు అనుభవించటానికే అంటాడో, ఈ ప్రపంచంలోని అందాలన్నీ మనవేనంటాడో, అవి అనుభవించలేని జీవితం జీవితమే కాదు పొమ్మంటాడో. అతడు కేవలం అట్లా అనటమే కాదు, అందరితోనూ అంటుంటాడో, అవుననిపిస్తాడో, అలాగే ప్రవర్తిస్తాడు కూడాను. అందుకే అతి శీఘ్రకాలంలో ఆ కాలేజీలోకెల్లా గొప్ప హ్యూమరస్ ప్లస్ గ్లామరస్ హీరో అయి కూర్చున్నాడు. ఎప్పుడూ అతని చుట్టూ అనేక మంది స్నేహితులు. అలాంటిది డబ్బుకు డబ్బు, అందానికి అందము, ఆకర్షణకు ఆకర్షణ అన్నీ పుష్కలంగా ఉన్న రాజేష్కు స్నేహితులకు ఏమాత్రమూ కొదువలేదు. అలా ఎప్పుడూ ఓ 10 మంది భట్రాజులను వెంటేసుకుని తిరిగే రాజేష్ ఓ ఎమ్మెల్యే గారికి ఏకైక సంతానం. అందువల్ల అతన్ని లెక్చరర్లు గాని, ప్రిన్సిపాల్ గాని ఎవరూ ఎప్పుడూ ఏమీ అనరు, అనలేరు, అనకూడదు. ఆ ధైర్యమే, ఆ పరపతే అతన్ని అంతగా చెడగొట్టడానికి, 10 మందిలో ఛాతీ విరుచుకొని మరీ అల్లరి చేయటానికి, ఎవరినీ లెక్క చేయకపోవటానికి, అన్నింటికీ అన్ని కారణాలయ్యాయి. అతను తాగడు, సిగరెట్లు కాల్చడు, అబద్ధాలు చెప్పడు. అసలు తమాషా ఏంటంటే అతని తండ్రి ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని గాని, ఆసరా చేసుకుని గాని ఏ వెధవ పని చేసినట్టు, చేయించుకున్నట్లుగా అతనికి గుర్తులేదు. అయితే ఆనవాయితీ ప్రకారంగా జడుస్తున్న ఈ చిన్న చిన్న ఆఫీసర్లను చూస్తే అతనికే తెలియని ఓ వింత సంతోషం. ఇంకా ఇంకా ఏడిపించి తరమాలనే సరదా. అసలతను చెడ్డవాడా మంచివాడా అంటే ఆ ప్రశ్నకు జవాబు ఎవరికీ తెలీదు. కాలేజీకి వస్తాడు కానీ క్లాసులకు రాడు. అతడు మొన్నటి వరకు హైదరాబాద్లో చదువుకునేవాడు. మరి ఆ కుర్రాన్ని తీసుకొచ్చి విజయవాడలో ఎందుకు చేర్పించారో ఎవరికీ సరిగ్గా తెలియదు. కాకపోతే అతని అల్లరి భరించలేని కొందరు విద్యార్థులు, విద్యార్థినులు పైకి ఏమీ అనలేక లోపలే గొనుక్కుంటూ ఉంటారు. అక్కడ ఆ కాలేజీలో ఇట్లాంటి వెధవ గొడవలేవో చేస్తుంటే భరించలేక చేతులెత్తి నమస్కారం చేసి మరీ తీసుకుపొమ్మని ఉంటారు. ఎట్లాగో ఆ డిగ్రీ కాస్త పూర్తి చేయించితే ఓ 50 లక్షలైనా కట్నంగా గుంజవచ్చని మన నెత్తిన ఎక్కించారు. ఈ డబ్బులున్న వాళ్ళ మనస్తత్వాలే అంతే కదా అంటూ విసుక్కుంటాడు. కాలేజీ గోడ మీద కూర్చుని మీటింగు పెడతాడు. ప్రిన్సిపాల్ వస్తుంటే మర్యాదగా దిగి నమస్కారం చేస్తాడు. లెక్చరర్లు వస్తున్నా గోడ మీంచి దిగేస్తాడు. అతడిస్తున్న ఈ మర్యాదకు సంతోషించాలా, లేక క్లాసులకు తను రాకపోతే పోయాడో, తనతో పాటు మరో 10 మంది విద్యార్థులను కూడా క్లాసులకు రానివ్వకుండా చేస్తున్నందుకు మండిపడాలో అర్థం కావటం లేదు వాళ్లకును. అసలు నిజం చెప్పాలంటే అతను క్లాసుకు రాకపోతేనే వాళ్ళకి హాయిగా ఉంటుంది. క్లాస్ రూమ్లో అతడు ఉంటే లెక్చరర్ని తిన్నగా పాఠం చెప్పనివ్వడు. అయితే ఒకటి మాత్రం ఒప్పుకొని తీరాల్సిన నిజం, రాజేష్ చాలా తెలివైనవాడు. మొత్తం అందరిలోకెల్లా చాలా బాగా చదివి ఫస్టు, సెకండు ప్లేసెస్లో ఉండే నీలిమ, వెంకటేశ్వరరావుల కంటే కూడా తెలివైనవాడు. అతని చేత్తో ఎప్పుడైనా పుస్తకం పట్టుకున్నాడు అంటే అది ఏ స్టార్ డస్టో, ఏ స్టార్ అండ్ స్టైల్లో, లేకుంటే స్వాతినో పట్టుకొని అలా తిరిగేసి ఆ బొమ్మలన్నీ చూసి కామెంట్లు విసిరేసి, గాసిప్స్ చదివి జోకులు వేస్తూ అవతలకు గిరాటేసి స్టైల్గా క్రాప్ సర్దుకుంటాడు. అంతేగాని క్లాసు పుస్తకాలు పట్టుకొని చదువుతుండగా అతని కన్నతల్లి అయినా చూసి ఉండకపోవచ్చు. కానీ ఏనాడైనా అతను క్లాసుకు వచ్చి బుద్ధి కుదిరి లెక్చరర్ చెప్పే పాఠం వినటమే కనుక జరిగితే క్లాసులో అతడు అర్థం చేసుకున్నంత బాగా ఆ పాఠాన్ని మరెవ్వరూ అర్థం చేసుకుని ఉండరు అనేది నిర్వివాదాంశమైన విషయం. అంతేకాదు, ఇహ దాన్ని మర్చిపోవటం అంటూ కూడా ఉండదు. అంత జీనియస్. కానీ ఏం లాభం? చదవడు, అసలు క్లాసుకే రాడు. ఒకవేళ వచ్చినా పాఠం చెప్పనివ్వడు. లెక్చరర్ చెప్పే ప్రతి మాటకు ఒక సందేహం చొప్పున వస్తూనే ఉంటాయి. ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. ఈ లోపున పీరియడ్ అయిపోతుంది. పిల్లలంతా కలిసి లెక్చరర్స్ ప్రోత్సాహంతో ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లారు. ఆయన మాత్రం ఏం చేయగలరు? అతడు ఎమ్మెల్యే గారి కొడుకమ్మా, అందున మంచి పవర్లో ఉన్న ఎమ్మెల్యే, ఏం చేయగలం అన్నారు. అవనీయండి, అతగాడు ఎమ్మెల్యే గారి కొడుకా, ప్రధానమంత్రి గారి కొడుకా అనేది ముఖ్యం కాదు సార్. అతను ఒక విద్యార్థి, ఈ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థి. ఇక్కడ మంత్రి కొడుకైనా
మరమరాలు అమ్ముకునేవాడి కొడుకైనా అందరూ ఒకటే, తప్పు ఎవరు చేసినా తప్పే. నీలిమ మాటల్ని పూర్తి చేయకుండానే మధ్యలో అడ్డు తగులుతూ అన్నారు. నిజమే, మీరు చెప్పేది 100% నిజమే. కానీ ఏం చేయగలం? ఎలాగో సర్దుకుపోవాలి. సర్దుకుపోవటానికి, ఉన్నదానితో సరిపెట్టుకోవడానికి ఇది భోజనం కాదు సార్, పాఠం, భవిష్యత్తు. దాన్నెలా సార్ సర్దుకునేది? తప్పదమ్మా, మీరంతా చాలా చిన్నవాళ్ళు. ఈ వయసులో ఆలోచన కంటే ఆవేశం ఎక్కువగా ఉంటుంది. అనుభవంతో నేను చెప్పేది వినండి. ఎలాగో కళ్ళు మూసుకుంటే ఈ సంవత్సరం అయిపోతుంది. నిజమే సార్, కానీ మాకు పరీక్షలు దగ్గరకొచ్చేస్తున్నాయి కదా సార్. అవును, అయితే నన్నేం చేయమంటారు? ఆయనలో సహనం చచ్చిపోతోంది. అసలు ఆయనకు రాజేష్ ఓ తలనొప్పిగానే ఉన్నాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్కు అతడొక నల్ల చుక్కగా తయారయ్యాడు. ఏమీ చేయలేక, ఏమీ అనలేక ఊరుకుండిపోయాడు. ధైర్యం లేక కాదు, సత్తా లేక కాదు. తెలిసి తెలిసి అనవసరంగా కొరివితో తల ఎందుకు గోక్కోవాలి? ఏ పనైనా చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి చేయాలి. ఆయన ఆలోచించినట్లే మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆలోచించమనటమే ఆయన వెరితనం. ఆయన వరకు ఆయన అలా అనుకున్నారు, అంతవరకు ఓకే. ఎందుకంటే పిల్లలు గలవాడు, స్వంత ఊరు, స్వంత ఇల్లు, పిల్లల చదువులు, ముసలి తల్లి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆయనకా సర్దుబాటు తప్పదు. ఆ తలనొప్పిని భరించక తప్పదు. ఆ సహనాన్ని తెచ్చిపెట్టుకోక తప్పదు. కానీ మిగిలిన వాళ్లకు, ముఖ్యంగా విద్యార్థులకు, అందున ఆడపిల్లలకు అతడి అల్లరిని భరించాల్సిన అవసరం ఏమాత్రమూ కనిపించటం లేదు. వాళ్ళ వయసు వేరు, వాళ్ళ ఆశయం వేరు, వాళ్ళ లక్ష్యం వేరు, వాళ్ళ ఆవేశం వేరు. అతగాడి దృష్టిలో ఆడపిల్ల ఓ అందమైన గాజుబొమ్మ, కదిలిస్తే కదలాడే బొమ్మ. అతడి కళ్ళకు ఓ ఆడపిల్ల కనిపిస్తే కాసేపు తమాషా చేసి ఏడిపిస్తే గాని అతడి మనసు తృప్తి చెందదు. నీలిమ లాంటి పిల్లలెవరైనా ఎదురు తిరిగితే జస్ట్ ఫన్, తప్పే ఉంది? ఈ వయసులో అదో సరదా. కావాలంటే నువ్వు అల్లరి చేసుకో, నువ్వు వెక్కరించు, మేము నీలా ఉడుక్కోము. ఇవన్నీ స్పోర్టివ్గా తీసుకోవాలి బుజ్జిపాప అంటూ వాళ్ళకి ఏవో పాఠాలు చెప్పబోతాడు. పని మీద ప్రిన్సిపల్ గారు ఎమ్మెల్యే గారిని కలవాల్సిన అవసరం వచ్చింది. చదువులో, సంస్కారంలో, హోదాలో గాని అతని కంటే పై అంతస్తులోనే ఉన్నా కూడా కేవలం అతని పదవికి ఉన్న పరపతి మూలంగా ఒదిగి ఒదిగి కూర్చొని పని పూర్తి చేయించుకుంటున్నారు ప్రిన్సిపల్ గారు. ఆయనే నవ్వుతూ అడిగారు, ఏమంటున్నాడు నా సుపుత్రుడు? ఆ ప్రశ్న విననట్లుగా ప్రిన్సిపాల్ గారు పేపర్ చూస్తూ కనీసం తల కూడా ఎత్తలేదు. ఇహ రెట్టించలేదు ఆయన. ఆయనకు కొడుకు గురించి సందేహమే. తన పరపతిని వాడు దుర్వినియోగం చేసుకుంటున్నాడేమో అని ఆయనకు అనుమానం. ఆయన ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు, ఒక్కడే కొడుకవటం వల్ల వాడిని అతి గారాబంగా పెంచటము, తానీ రాజకీయాల్లో తల దూర్చటము మూలంగా వాడు మొండిగా తయారవుతున్నాడేమో అని. ఆయనకు మొట్టమొదటగా హైదరాబాదు కాలేజీ నుండి కబురు వచ్చాకనే తెలిసింది, తన కుమారుడు రాజేష్ కాలేజీలో ఓ పులి పిల్లలా తిరుగుతూ అందరికీ పంటి కింద రాయిలా తయారయ్యాడని. అందుకే ఆయన తన దగ్గరే ఉంచుకుంటే ఏమైనా మారి దారిలోకి వస్తాడనే తలంపుతో తీసుకొచ్చి విజయవాడ కాలేజీలో చేర్పించారు. సాధారణంగా ఆ వయసులో ఉండే మగపిల్లల్లా తన కొడుకు సిగరెట్లు కాల్చడు. అది ఆయనకు చాలా సంతోషం. డబ్బుగల వాళ్ళ పిల్లలకు అలవాట్లైనట్లుగా త్రాగుడు అలవాట్లేదు. అది ఆయనకు ఇంకా సంతోషం. చేతకాని వాడులాగానో, దొంగ విధవలాగానో, అప్రయోజకుడిలాగానో అబద్ధాలు చెప్పి చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయడు. అది ఆయనకు ఇంకా ఇంకా సంతోషం. అయితే వీటన్నింటితో పాటు ఆయన ఆశించినట్లుగా 10 మందిలోనూ మంచిగా మర్యాదగా ఉండరా, మనిషిగా బ్రతకరా అనే ఆయన కోరికను మాత్రం అతగాడు ఆచరణలో పెట్టలేదు. అతనికి నచ్చింది చేయటమే అతనికిష్టం. ఇతరుల గూర్చి అతను ఆలోచించడు. అసలు ఆ అవసరమే తనకు లేదు పొమ్మంటాడు. తను తన సంతోషం కోసం, తన కోసం బ్రతుకుతున్నాడు కానీ ఇతరుల కోసం కాదు అంటాడు. ఆఖరుకు అమ్మా నాన్నలైనా సరే అంతే. అతడు కావాలనుకున్న దానిని ఎంత ఖరీదైనా సరే కొనుక్కునే వరకు వదలడు. అలాగే ఎంత విలువైనదైనా అతడు వద్దు అనుకుంటే ఇహ వద్దు అంతే. అతడు కన్న తల్లిదండ్రులకే కాదు, అతనితో పాటే రోజులో దాదాపు 10 గంటల పైగా గడుపుతుండే అతడి మిత్ర బృందానికి అర్థం కాడు. అడిగింది ఏదైనా లేదనకుండా పొందగల స్తోమత ఉన్నవాడు. ఎంతగా అయినా జల్సాగా ఉండవచ్చు, స్నేహితులకు ఖర్చు పెట్టవచ్చు. కానీ రాజేష్ అలా చేయడు.
అతడు తండ్రిది కానీ ఇంటిది కానీ ఏనాడు కారు వాడడు. అంతేకాదు వేరెవరి కారు ఎక్కడు కూడాను. కాలేజీకి బస్సులోనే వెళ్తాడు, బస్సులోనే వస్తాడు. తన టిక్కెట్ తనే కొనుక్కుంటాడు. ఎవరినీ కొననీయడు, ఎవరికీ కొనడు. అతడు తన స్నేహితులకంటూ ఖర్చు పెట్టేది కేవలం కాఫీ టిఫిన్ల వరకే. అదైనా నెలకు 200 రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేస్తాడు. పరీక్షలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. అయినా క్లాసులు సరిగ్గా జరగనివ్వటం లేదు రాజేష్. అతగాడు ఇదివరకు ఎక్కువగా కాలేజీ గోడలపైనే కూర్చుని ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు టెన్షనుగా క్లాసులోకి వస్తున్నాడు. అందుకే ఇంత ప్రాబ్లం. చదువు అనేది అతనికి కేవలం కాలక్షేపమే అవ్వచ్చు. డిగ్రీ అనేది అతనికి ఒక అలంకారమే కావచ్చు. కానీ తనలాంటి వాళ్లకు డిగ్రీ బ్రతుకు తెరువని, దానికి ఈ చదువు ఆధారమని ఆ మూర్ఖుడికి ఎలా తెలుస్తుంది? ప్రిన్సిపల్ గారి దగ్గరకు వెళ్లారు. ఆయన ఉత్త చేతులు చూపించేసరికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అతని తండ్రితో ఫిర్యాదు చేస్తే అన్నది నీలిమ. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఎందుకొచ్చిన గొడవ, వదిలేద్దాం అన్నారు. నీలిమ అలా అనుకోలేకపోయింది. పట్టుదల, పంతం పెరిగాయి. ఏం చేస్తాడాయన? తల తీసి వ్రేలాడదీస్తాడా? ఇలాంటి కొడుకుని కని ఊరి మీద వదిలినందుకు సిగ్గుతో తల వంచుకునేలా 4 జాడించి వస్తే సరి, ధైర్యంగా అనుకుంది నీలిమ. ఉదయం 11 గంటల వేళ. నీలిమ హనుమంతరావు గారి లోగిలిలో కాలు పెట్టింది. ఎలా మాట్లాడాలో 1కి 2 సార్లు తనలో తనే చెప్పుకుంది. నీలిమ చాలా ధైర్యంగానే వచ్చింది. కానీ తీరా వచ్చాక, ఆయన పెద్ద మనిషి తరహా చూశాక మాత్రం గుటకలు మింగక తప్పలేదు. ఆయన కనపరుస్తున్న సౌమ్యత, మర్యాద చూస్తుంటే నీలిమకు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. తటపటాయిస్తూ నిలబడిన నీలిమను కూర్చోమ్మా అన్నారు హనుమంతరావు గారు. నువ్వు ఎవరివమ్మా? ఏం చేస్తుంటావు? చెప్పింది. ఆయన ఆశ్చర్యంగా చూశారు. ఇలాంటి చదువుకునే పిల్లలకు నేనేం చేయగలను? ఎందుకొచ్చినట్లు? అదే అడిగారాయన. నేను నీకేం చేయగలను? ఏ సహాయం కావాలి? ఆయనేం చేయగలడో, అతని నుండి ఏ సహాయాన్ని ఆశించి ఇలా వచ్చిందో అతడికి వివరించి చెప్పడానికి ఆమెకేమాత్రం సాహసం చాలటం లేదు. ఏదో ఒకటి చెప్పాలి కదా అన్నట్లుగాను, అప్పటికప్పుడు ఏమడగాలో బుర్రకు తట్టని దానిలాగాను. నేను చాలా పేదదాన్ని సార్, నాకేదైనా ఉద్యోగం ఇప్పిస్తారనే ఆశతో వచ్చాను అంది. నమ్మలేని వాడిలా చూశారు హనుమంతరావు గారు. ఆయన వయసు, ఆయన అనుభవము నీలిమ మాటల్ని నిజంగానే నమ్మలేదు. ఆశ్చర్యంగా తన వంకే చూస్తున్న ఆయన చూపుల నుండి ఇబ్బందిగా తప్పించుకుంటూ అన్నది. నిజంగా సార్, అభిమానం చంపుకోకుండా, అవమానం పొందకుండా ఉండే ఉద్యోగం ఎంత చిన్నదైనా పర్వాలేదు సార్. అంటే నువ్వు పరీక్షలు రాయటం లేదా? ఆహా, అలాగ కాదు సార్. పరీక్షలు రాస్తాను. ముందుగా మీతో చెబుదామని వచ్చాను. ఆ అమ్మాయి ఎందుకో వచ్చి మరేదో చెబుతోందని అర్థమైపోయింది ఆయనకు. అలాగే, చూస్తాను. పరీక్షలయ్యాక కనిపించు అని చెప్పారు. నమస్కారం పెట్టి బయటకు వచ్చేసింది. హమ్మయ్యా! గుండెల నిండా బిగబెట్టి ఉంచిన గాలిని బయటకు వదులుతూ తేలిగ్గా నిట్టూర్చింది. ఆమెకు తృప్తిగా లేదు. వరండా మెట్లు దిగుతూ ఆలోచిస్తున్న నీలిమ ఆఖరి మెట్టు దిగబోతున్నదల్లా అలా నిలబడిపోయింది. ఎదురుగా చూయింగం నములుతూ నిర్లక్ష్యంగా ఎగిరే క్రాఫ్ట్తో అంతకన్నా నిర్లక్ష్యంగా చూస్తున్న రాజేష్. ఎందుకో తెలియదు గాని ఒక్క క్షణం నీలిమకు చెప్పలేనంత భయం వేసింది. మరు నిమిషం అతని వంక కంపరంగా చూస్తూ పోర్టికోలోకి దిగింది. ఒక కాలు క్రింద నేల మీద ఆనించి మరో కాలుని సైకిల్ పెడల్పై ఉంచి నీలిమ వంకే ఆశ్చర్యంగా చూస్తున్న రాజేష్ ఆమె కళ్ళలోని కంపరం చూడగానే చిన్నగా విజిల్ వేస్తూ సైకిల్ని ఆమె చుట్టూ గుండ్రంగా తిప్పటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ప్రవర్తన విచిత్రంగా తోచిన హనుమంతరావు గారు ఆ అమ్మాయి గుమ్మం దాటి వెళ్తుంటే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడ్డారు. రాజేష్ రావటం, నిలబడిపోవడం, సైకిలు ప్రదక్షిణ అంతా చూస్తూనే ఉన్నారు. ఆయన బ్రుకుటి ముడిపడింది. రాజేష్ ఏమో అంటున్నాడు. కోపంతో, రోషంతో కందిన ఆమె లేత ముఖంలో, పదును పెట్టిన చాకులా తళతళా మెరుస్తున్న కళ్ళతో, అన్యాయాన్ని అరికాలితో అనగద్రొక్కే కాళికలా కనిపిస్తున్న నీలిమ నిరసనగా ఏదో అనటము గమనించారాయన. కొడుకు ప్రవర్తన ఆయనకేమాత్రం నచ్చకపోవటమే కాకుండా కించిత్ ఆశ్చర్యం కూడా కలిగించింది. ఆ అమ్మాయికి వీడికి మొదటే పరిచయం ఉందా? లేక ఆడపిల్ల కనిపించగానే వెర్రిమొర్రి వేషాలు వేసే దరిద్రపు అలవాటు బాపతా? ఎయిర్ కండిషన్డ్ గది కావటాన కిటికీ ఉన్న అద్దాలు మూసి ఉండటంతో వారి మాటలు ఆయనకు వినిపించటం లేదు.
అలాగే కిటికీ దగ్గర ఉన్న ఆయన వాళ్లకు కనిపించరు. వాళ్ల ముఖ భావాలను బట్టి, వారి చేతుల వ్రేళ్ల జాడింపులను బట్టి మొత్తం మీద ఇద్దరి మధ్య ఏదో ఘర్షణ జరుగుతున్నదని అర్థమవుతోంది. చాలా నిర్లక్ష్యంగా చూసి విసవిస నడిచి వెళ్ళిపోయింది నీలిమ. అలా వెళుతున్న నీలిమను వెనుక నుండి చూస్తూ నించున్న రాజేష్ భుజాలను కుదించి తమాషాగా నవ్వుతూ విజిల్ వేస్తూ లోపలకు నడిచాడు. ఆ రాత్రి పడుకుంటే నీలిమకు ఎంతసేపటికి నిద్ర పట్టడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోబోయి కొత్త సమస్యను కోరి తెచ్చుకున్నట్లు అయింది. ప్రిన్సిపల్ గారు అంటూనే ఉన్నారు, ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ అని. అక్షరాలా అంతే జరిగింది. అంతమంది విద్యార్థులు ఉన్న క్లాసులో తానొక్కతే ఇలా వెర్రిగా ప్రవర్తిస్తున్నది. బలవంతుడైన విరోధి కొండతో సమానం. ఎదురు నిలిస్తే నష్టపోయేది మనం గాని కొండకు దెబ్బ తగలదు. ఆ సత్యం తెలుసుకునే వాళ్ళందరూ మౌనంగా ఊరుకున్నారు. అంతేగాని నీకున్నంత ధైర్యం, తెలివి వాళ్లకు లేక కాదు. నువ్వు ఏదో ఆవేశంతో తవ్వి తలకెత్తుతానని బయలుదేరావు. అంతరాత్మ మొహం వాచేట్లు చివాట్లు పెడుతుంటే మౌనంగా వింటూ కూర్చోవటం తప్ప ఏం చేయలేకపోయింది. ఇకనైనా ఆ విషయాలను ఇంతటితో వదిలేసి తన చదువేదో తనుండటం ఎంతైనా ఉత్తమం. తనకు కావలసింది చదువు గాని వాడిని మార్చటం కాదు. నీలిమ జ్ఞానోదయం పొందిన అదే సమయంలో రాజేష్ కూడా సరిగ్గా నీలిమ గురించే ఆలోచిస్తున్నాడు. డామిట్, ఎంత ధైర్యం! పోనీలే అని ఊరుకుంటే పిల్లిపిల్ల కాస్త పులిపిల్లలా మారుదాం అనుకుంటోందా? ఇహ డాడీ దగ్గరకు వచ్చిందనమాట. నా ఇష్టం వచ్చినట్లు అల్లరి చేస్తాను. నన్ను అడ్డుకునేందుకు నువ్వెవరు? ఏం, ఈ కాలేజీ నీ సొంతమా? నేనింతవరకు నీ దారిలోకి రాలేదు. అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. నా సంగతి నీకు తెలియదు. నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను అనుకుంటూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ప్లాన్లు వేసుకుంటున్నాడు రాజేష్. సరిగ్గా అదే సమయంలో రాజేష్ తండ్రి హనుమంతరావు గారు కూడా ఇంచుమించుగా ఇదే విషయాన్ని గూర్చి ఆలోచిస్తున్నారు. ఇంతవరకు ఆయన బుర్రకు రాజకీయాలు మాత్రమే తలనొప్పి అయిన విషయంగా ఉంది కానీ ఇప్పుడే అంతకు మించి మరో గొప్ప తలనొప్పి ఉన్నదని గుర్తించారు. అసలు రాజేష్ ఏం చేస్తున్నాడో, ఎలా చదువుతున్నాడో ఆలోచించనే లేదు. తీసుకొచ్చి దగ్గర ఉంచుకుంటే ఆకతాయితనం మానేస్తాడనుకున్నాడు గాని ఆ చిల్లర వేషాలు ఇంకా తగ్గినట్లు లేదు. ప్రత్యక్ష సాక్ష్యం ఇవాల్టి ప్రవర్తనను తను కల్లారా చూడటమే. అప్పటినుంచి ఆయనకు తలలో సూదులతో పొడుస్తున్నట్లుగా ఉన్నది. ఆ మరుసటి రోజే ప్రిన్సిపల్ గారికి కబురు వెళ్ళటము, ఆయన రావటము చకచకా జరిగిపోయాయి. నంగిగా ఆయన చెబుతున్నది వింటోంటే హనుమంతరావు గారికి మొత్తం రామాయణం అంతా అర్థమైపోయింది. కొడుకు సాధించుకొస్తున్న కీర్తి ప్రతిష్టలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. తీవ్రంగా ఆలోచించిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం, భార్యని కొడుకుని తీసుకొని ఆయన విదేశ పర్యటన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన తమ్ముడు విదేశాలలో డాక్టర్గా ఉన్నారు. వీలైతే వీడిని అక్కడ దేనిలోనైనా చేర్పించి చదివించాలి అని ఆయన అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. రాజేష్ అల్లరికి అలవాటు పడిపోయిన ఆ కాలేజీ అతను లేకపోవడంతో చాలా వెల్తిగా అయిపోయింది. అసలు ఆ కాలేజీలో సందడే లేనట్లుగా ఉంది అతగాడి స్నేహ బృందానికి. ఆ ప్రశాంతతకు కారణం నీలిమ అనే విషయం ఎలా ఎక్కడ పుట్టిందో గాని చిన్న చుక్కలా మొదలై అలా పెరిగి సూర్యుడంత తీవ్రతతో అందరికీ తెలిసిపోయింది. మొత్తానికి చాలా రోజులకు మళ్ళీ కాలేజీ ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా నీలిమ లాంటి పిల్లలకు హాయిగా ప్రాణం తెరిపెన పడ్డట్లుగా ఉంది. కాలేజీలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాజేష్ విదేశాలకు చేరిన 10వ రోజు అతని మిత్రుడు దినేష్కు ఫోన్ చేశాడు. అతి ముఖ్యమైన వార్తగా నీలిమ వల్లనే అతడి అమెరికా యాత్ర అనే మంచుకొండ లాంటి నిజాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు దినేష్. రాజేష్ గుండెల్లో అగ్ని రగలటానికి అంతకంటే మంచి సమిద ఇంకొకటి ఉండబోదు. అమెరికా వెళ్ళటం అనేది అండమాన్ జైలుకు వెళ్ళటం లాంటిది కాకపోవచ్చు, కానీ ఒక ఆడదాని వలన, ఆఫ్టర్ ఆల్ అతి మామూలైన ఒక ఆడపిల్ల చేతిలో తను ఓడిపోవటమా? ఎంత షేమ్! డాడీ ఏదో పొలిటికల్ ట్రిప్లో వచ్చారనుకున్నాడు కానీ దీని వెనుక ఇంత కథ ఉందని కానీ దానికి నీలిమే కారణం అని దినేష్ చెప్పే వరకు అసలేమాత్రం అనుమానం కూడా రాని తన బుర్రపైన 1,00,000 సార్లు విసుక్కున్నాడు రాజేష్. ఆలోచిస్తున్న కొద్దీ అతనికి వెర్రి ఎక్కుతోంది. కోపంతో, అవమానంతో, ప్రతీకారంతో అతని ఒంట్లోని ప్రతి అణువు కంపించుతోంది.
ఆవేశంతో నిండిన రాజేష్ బుసకొట్టే త్రాచులా దినేష్కు ఫోన్ చేశాడు. ఆనాటితో పరీక్షలైపోతున్నాయి. ఇవాళ కాస్త కష్టపడి వ్రాస్తే జీవితంలో ఒక మలుపు తిరిగినట్లే అనుకుంది నీలిమ. పిచ్చి నీలిమ. జీవితంలోని మెట్లు చదువులు, మలుపులు పరీక్షలే అనే గుడ్డి నమ్మకం, వెర్రి భావాలు, ఇంకా వదలని ఆశయాల వయసు దాటని నీలిమ. అందరూ హడావిడిగా సందడిగా ఆవరణ అంతా కలకల్లాడుతోంది. బెల్లు కొట్టడానికి ఇంకా 10 నిమిషాల సమయం ఉంది. అందరూ ఆతృతగా అదో మాదిరి ఉద్వేగంతో ఉన్న ఆ క్షణంలో ఉన్నట్లుండి ఆటంబాంబు ప్రేలినట్టుగా ఓ వింత జరిగింది. అదేమంటే పని పాట లేని హస్కురాయిళ్ల కళ్ళు గోడమీద వ్రాసి ఉన్న నలుపు రంగు అక్షరాల మీద వాలాయి. అదే సమయంలో గంట కొట్టారు. విద్యార్థులు అటూ ఇటూ క్లాసుల్లోకి వెళుతుంటే మరికొంతమంది ఇంకా పుస్తకాల్లోని పాఠాలు బట్టి పట్టడంలోనే ఉన్నారు. పొట్టి గోడల మీది పోకరీల కళ్ళు ఆ నలుపు రంగు అక్షరాలను కూడదీస్తుంటే చాలా పరిచయమైన పేరు పలుకుతున్నట్లుగా ఉండి గబుక్కున మాటలాపేసి ఇంకాస్త కుతూహలంగా చూశారు. రెండవ బెల్లు మ్రోగింది. ఆవరణ అంతా ఖాళీ అవుతోంది. నిశ్శబ్దంతో నిర్జనంగా ఉన్న ఆ ఆవరణలో గోడ దగ్గరగా ఉన్న ఆ 6గురు మాత్రం పరీక్ష హాలుకు వెళ్లకుండా మిగిలిపోయారు. వాళ్లకు పరీక్ష కంటే కూడా ఆ గోడల మీద ఉన్న రాతలు అంత ముఖ్యమయ్యాయి. కాలేజీ చెట్ల క్రింద నీలిమ ప్రియుడితో గుసగుసలు, క్రీనీడల్లో నీలిమ రాసక్రీడలు. అసలు విశేషం ఏమిటంటే అలాంటి వెధవరాతలు సామాన్యంగా అందరి కళ్లకు ఇట్టే కనిపిస్తాయి. వాళ్ళు అలా ఆనందించుతుండగానే లోపల పరీక్ష వ్రాసేసిన వాళ్ళు ఒక్కొక్కరే వస్తున్నారు. వచ్చిన వాడిని వచ్చినట్లుగా ఏదో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లోని అత్యంత అపురూపమైన వస్తువుని చూసినంత శ్రద్ధగా గోడల మీది వ్రాతలను చూపెడుతున్నారు. అలా అలా ఆ గోడ వద్ద ఆడ మగ విద్యార్థులు చాలామందే గుంపులు గుంపులుగా చేరి కబుర్లు గుసగుసలు మొదలయ్యాయి. ఛట్, ఎవరో అడ్డమైన వెధవలు రాసిన ఈ పిచ్చి వ్రాతల్ని ఇంత కుతూహలంగా చూస్తున్నారా అని విసుక్కుంటూ వెళ్ళిపోతున్నారు కొందరు. నీలిమ కూడా బయటకు వచ్చేసింది. అబ్బా, ఎగ్జామ్స్ అయిపోయాయి. ఉత్సాహంగా బయటకు వచ్చింది. ప్రక్కనే నడుస్తున్న రమ సుధలతో ప్రశ్నల గురించి వ్రాసిన జవాబుల గురించి చర్చించుకుంటూ వస్తున్నది నీలిమ. కొంతమంది తనను అదోలా చూడటం గమనించి కూడా గమనించనట్లే గేటు వైపుకు అడుగులేసింది. నీలిమ అది చదువుతుంది. చదువుతుండగా ఆమె ఎలా ఉంటుందో, ఆమె ముఖంలోని భావాలు ఎలా మారతాయో చూడాలనే కుతూహలంతో ఉన్న కొంతమంది నిరుత్సాహపడిపోయారు. ఆ గల్లంతు మూక కూడా మొదట్లో తెల్లబోయినా అంతలోనే తేరుకొని గబుక్కున గోడలు దిగారు. ఇదేమిటి ఇలా జరుగుతోంది అనుకున్నారు. నీలిమ చదవాలి, ఆమె ఏడవాలి. తాము కామెంట్లు చేస్తూ ఎంతగా వీలైతే అంతగా అవమానించాలని ఎన్నెన్ని అనుకున్నారు. అందులో ఒక్కటి కూడా జరగకుండా ఇలా తేలిపోవటమా? అదెలా కుదురుతుంది? ఇలా కాకపోతే ఇంకోలా ఏడిపించాలి, అవమానించాలి. అంతేగాని ఇలా వదిలేస్తే ఎలా? వదలకూడదు. రాజేష్ ఎన్ని చెప్పాడు, ఎన్ని రకాలుగా వాగ్దానాలు చేశాము. కానీ అలా జరగటం లేదే. అలా జరగకూడదు. ఇవాళ దాన్ని ఏదో ఒకటి చేయాలి, ఏమైనా సరే. చివరకు నీలిమ చకచకా వెళ్ళిపోతోంది. మొండి నిర్ణయాలతో, భయంకరమైన ఉద్దేశాలతో నీలిమను వెంబడించడానికి బయలుదేరారు. మొదట నీలిమకు ఆమె స్నేహితులు రమ సుధలకు కూడా తమను ఎవరో వెంబడిస్తున్నారని కొంచెం కూడా అనిపించలేదు. క్రమంగా వెనక వస్తున్న రౌడీ మూక ప్రేలుతున్న అవాకులు చెవాకులు వింటుంటే అప్పటికి గ్రహించుకున్నారు. ఏదో ఆపద పొంచి ఉన్నదని అప్పుడు తెలుసుకున్నారు. కాస్త భయం అనిపించింది. మరో 4 అడుగులు వేస్తే రోడ్డు మలుపు తిరుగుతుంది. ఆ మలుపులో స్నేహితురాండ్రు విడిపోతారు. రమ అడిగింది, ఇంటిదాకా రామా? నాకేమిటే భయం, మురిగే కుక్కలకు కరవటం చేత కాదు బింకంగా అన్నది. అలాగని మొండితనంతో ఉండటం మంచిది కాదు. పోనీ కాసేపు మా ఇంట్లో ఉండి వెళ్ళు. మంచి ఎండ, వీధిలో కూడా జనసంచారం లేక ఖాళీగా ఉంది. వెనకాల వస్తున్న పోకిరీ వెధవలు దగ్గరకు వచ్చేస్తున్నారు. రమ వాళ్ళ ఇల్లు వచ్చేసింది. ఆలోచించటానికి సమయమూ లేదు. ఇంకొక వీధి దాటితే నీలిమ ఇల్లు. అంత దూరం అలాగని పిరికిగా ఎవరో ఇంట్లో దూరి దాక్కోవడానికి మనస్సాక్షి ఎంతమాత్రమూ ఒప్పుకోవటం లేదు. లేదులేవే, వెళతాను. పట్టుమని మరో 10 అడుగులు వేస్తే ఇల్లు వచ్చేస్తుంది. బామ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంత పట్టపగలు ఎవరేం చేయగలరు? అంత చేతకానిదాన్నా? వద్దు నీలిమ, నా మాట విను. మా ఇంట్లోకి వచ్చేసేయి. ఆ దుర్మార్గులు ఏం చేసినా చేయగలరు.
భయపెడుతున్నట్లు చెబుతున్న తమ మాటల్ని కాదని ఒక అడుగు ముందుకు వేసింది నీలిమ. ఆ మలుపు తిరిగి వెళ్తున్న నీలిమను అలా చూస్తూ వాకిట్లో నిలబడ్డారు రమ, సుధలు. తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో గబగబా అడుగులేస్తోంది నీలిమ. ఆడపిల్ల ఎంత త్వరగా నడవగలుగుతుంది, అందున వెంబడించి వస్తున్న రౌడీల ముందర. 4 అడుగులు వేసి చెయ్యి చాపితే నీలిమ భుజం అందుతుంది. వెకిలిగా నవ్వుతూ హేళనగా మొరటు మాటలతో ఆమెను వర్ణిస్తున్నారు. సుధా, రమలకు భయం వేస్తోంది. సుధా, నాన్నగారున్నారేమో చూద్దాం అంటూ గబగబా పరుగెత్తుతూ లోపలికి వెళ్లారు. నీలిమకు వాళ్లకు మధ్యన దూరం తగ్గిపోతోంది. వాళ్ల మాటలు వింటున్న కొద్దీ తను స్నేహితుల మాట వినకుండా మొండిగా వచ్చి ఎంత తప్పు చేసిందో తెలుస్తోంది. కంగారు, భయం, చెమటలు ఈ క్షణమో మరుక్షణమో వాళ్ల చేతుల్లో పడటం ఖాయం. ఏం చేయాలి? కనుచూపు మేరలో రక్షించే నాతుడెవరూ ఉన్నట్లు తోచటం లేదు. అంత దూరాన ఎవరో 2 ఆడవాళ్లు నడిచి వస్తున్నారు. ఛ, తన మొండితనమే తనకు శిక్ష. వచ్చేశారు. నీలిమ ప్రక్కకు వచ్చేశారు. చెయ్యి జాపితే నీలిమ. సరిగ్గా అదే సమయంలో వాళ్ల ప్రక్కకు ఓ ఆటో రావటము. కమాన్ నీలిమ, త్వరగా అంటూనే ఆమె చెయ్యి పట్టుకుని బలవంతంగా లాగి కదులుతున్న ఆటో లోపలకు కూర్చోబెట్టడము, ఆటో రివ్వున దూసుకుపోవటము క్షణంలో జరిగిపోయాయి. రమ నాన్నగారిని తీసుకుని వాకిట్లోకి వచ్చేసరికి బాణంలా దూసుకుపోతున్న ఆటో తెల్ల ముఖాలతో బొమ్మల్లా నిలబడిపోయిన ఆ రౌడీ ముఖం చూసి అమ్మయ్యా అనుకున్నారు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.